నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వెలుగోడు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో ఉద్యోగులు నిరసన. నంద్యాల జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం. శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవ ఏర్పాట్లపై సునీల్ కుమార్ సమీక్ష. దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వెలుగోడు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ఉద్యోగులు గలమెత్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ వెలుగోడు బ్రాంచ్ పరిధిలోని వెలుగోడు, రేగడ, గూడూరు, మద్దూరు మరియు పరమటూరు సహకార సంఘాల ఉద్యోగులందరూ ఈ నిరవధిక సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. తమ చిరు కోరికలను తీర్చాలని గత కొన్ని రోజులుగా దశల వారీగా నిరసనలు తెలుపుతున్నా అటు ప్రభుత్వం నుంచి కానీ ఇటుపై అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు సమ్మెను ఉధృతం చేసినట్లు ఉద్యోగులు వెల్లడించారు. జీవో నంబర్ 36ను తక్షణమే అమలు చేయాలని, ఉద్యోగుల గ్రాట్యుటీని 5 లక్షల రూపాయలకు పెంచాలని, విధులు నిర్వహిస్తూ ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. డిఎల్ఈసి లేదా ఎస్ఎల్ఈసి ఏర్పాటు చేసి జీతభత్యాల చెల్లింపులు క్రమబద్ధీకరించాలి. జీతాలను డ్యూటీ పద్ధతుల నుంచి రద్దు చేసి రైతులకు నేరుగా రుణాలు అందేలా చూడాలి. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలి. సీనియారిటీ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు సీఈఓలుగా పదోన్నతులు కల్పించాలని, 2019 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు మరియు సీఈఓలు ఎస్ కృష్ణమోహన్, ఎస్ మృతుజావాలి, బి జంబులయ్య, జి గోపాల్, జి కిరణ్ కుమార్, బి విజయ్ కుమార్, జె శ్రీకాంత్, కె రామునాయక్, వై సురేష్ రెడ్డి, కె జనార్దనాచారి, బి రామకృష్ణుడు, బి పవన్, కళ్యాణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విషయం ఏమిటంటే ఉద్యోగుల పోరాటానికి స్థానిక రైతులు విజయ్ కుమార్, వెంకటస్వామి, కృష్ణారెడ్డి, ఆనంద్ కుమార్ రెడ్డి, విజయ్ మనోహర్ రెడ్డి సహా పలువురు అన్నదాతలు పూర్తి మద్దతు ప్రకటించి సమ్మెలో పాలు పంచుకున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేదే లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ఓకే దీనివల్ల ఇది పరిష్కారం కాదని తెలిసిపోయింది. ఈ నిరవధిక సమ్మె ఇట్లనే కొనసాగిస్తాము. జేఏసీ పేరు మేము ఎంత దూరమైనా పోవడానికి రెడీగా ఉన్నాము. 25వ తారీఖు నుండి ఆమరణ నిరాదేశం కూడా పాల్గొనడానికి మా అదే స్టాఫ్ సహకార సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేశాడు. కాబట్టి జిల్లా వేడిగా పోయి విజయవాడ నుండి కూడా ఆమరణ నిరాదేశం కూడా చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. కానీ ఇప్పటికైనా సహకార సంఘాలను గుర్తించి కమిషనర్ గారు కానీ, గవర్నమెంట్ కానీ, సహకార శాఖ మంత్రి గారు కానీ నాకు మద్దతు ఇచ్చినామని చెప్పినటువంటి ఆఫ్రాప్ కానీ ఈసీసీ కానీ ముఖ్య మద్దతు అనేది ఎక్కడ ఉండి చెప్పడం కాదు. కానీ నిజమైన మద్దతు అనేది కమిషనర్ వారికి చెప్పి మా కోరికలు కానీ మా డిమాండ్స్ కానీ అవి సఫలమయ్యే విధంగా చూసి మా సమ్మె వినియోగింపజేసి మా పనుల్లో జాయిన్ అయ్యి మేము పనులు చేసే విధంగా చేస్తే బాగుంటుంది. మేము ప్రత్యామ్నాయాలు చూసుకుంటాము. ఈరోజు మళ్ళీ మేము బ్యాంకు నుండి తీసుకొచ్చి ఏదో వాళ్ళకు సూపర్వైజింగ్ చేయించి చైర్పర్సన్ పెట్టి కలెక్షన్ చేస్తామంటే అది మంచిదే.
కానీ ఈ సమస్య వచ్చింది పరిష్కారం చేయాలి, కానీ ఇది విడిచిపెట్టి ప్రత్యామ్నాయం చూడాలి అనేది అది చాలా దుర్మార్గమైన విషయం. ఈ దుర్మార్గమైన విషయాన్ని ఇది పద్ధతి కాదు. దీనికి మద్దతు ఇచ్చిన వాళ్ళు కానీ మద్దతు ఇవ్వకుండా బయట ఉండే వాళ్ళు కానీ దీన్ని ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే సమస్య అనేది ఎవరికైనా సమస్యనే. ఉద్యోగం అనేది నీది పెద్దది కావచ్చు, మాది చిన్నది కావచ్చు. చిన్నవాడిని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అది గుర్తించాలి. అట్లా గుర్తించిన రోజే సహకార సంఘానికి విలువ ఉంటుంది, మేము చేసే పనికి ఒక విలువ ఉంటుంది. కాబట్టి డీసీపీ కానీ ఆఫ్సాఫ్ కానీ ఈ విషయాన్ని సత్వర పరిష్కారం కొరకు ఏమన్నా నిర్ణయం తీసుకొని బాబు గారితో అంటే కమిషనర్ అంతా మాట్లాడి పరిష్కార దిశగా దీన్ని ఆలోచన చేస్తారని సరైనగా మనం చేసుకుంటూ ఈరోజు ఇక్కడ డీసీపీ బ్రాంచ్ లెవెల్ వెలుగోడు బ్రాంచ్ లెవెల్లో మా సహకార సంఘం సభ్యులమంతా ఈ సమ్మెలో పాల్గొని ఇక్కడ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ సేరాన్ ఆదేశాల మేరకు నేడు తెల్లవారుజామున 4 గంటల నుంచే అహోబిలక్ పుణ్యక్షేత్రంలో భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 50 మంది పోలీస్ బలగాలతో సాగిన ఈ తనిఖీల్లో అక్రమ మద్యం, గంజాయి మరియు నాటుసారా విక్రయించే స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచి దాడులు చేస్తున్నట్లు ఈ సోదాల్లో భాగంగా 247 విస్కీ బాటిళ్లు, 37 బీరు బాటిళ్లు, మొత్తంగా 284 బాటిళ్లను సుమారు 72 లీటర్ల మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గ్రామంలోని రౌడీ షీటర్లు, అనుమానితుల ఇళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలగడ్డ పోలీసులు హెచ్చరిస్తూ అహోబిలం వంటి మహా పుణ్యక్షేత్రంలో గంజాయి, నాటుసారా, రౌడీయిజం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఆలగడ్డ రూరల్ సిఐ, సబ్ ఇన్స్పెక్టర్లు మరియు ఇతర పోలీస్ సిబ్బందిని ఉన్నత అధికారులు అభినందించారు. అనంతపురం జిల్లా జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ప్రధాన కార్యాలయం పైన దాడి చేయడం సరైనది కాదని ఇండియన్ కూటమి నాయకులతో అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్లి ఎస్పీ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి పోలీసు నిలవరిస్తున్నా వినకుండా చొచ్చుకొని వెళ్లి కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన ఉన్న ఫ్లెక్సీలను చింపివేయడం, దాడికి పాల్పడడం అవమానకరం. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పైన కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేసి పార్టీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను చింపివేసిన వారిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు, ఉద్యమాలు సహజమని, అలాంటిది ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ గురించి విమర్శ చేయడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమని, అలాంటి విమర్శలు అధికారంలో ఉన్నవారు ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఆఫీసులపై దాడి చేయడం సరైనది కాదని అన్నారు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం పైన దాడి చేసినటువంటి బీజేపీ, బీజేవైఎం నాయకులను తక్షణమే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఏం చేయాలనే దిక్కుతోచిన పరిస్థితుల్లో ఎక్కడో ఢిల్లీలో జరిగిన సంఘటన తీసుకొని గల్లీలో నాయకులు చేయడం జరుగుతోంది. వాళ్ళు ఆ కార్యక్రమం హైలైట్ చేసుకునే దానికోసం నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన గుడ్లు, టమాటకాయలు, అట్లే ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీలో
లోపలికి దూరిని ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేయడానికి కోసం కుట్ర పడడం జరిగింది. పోలీసు వారి సమక్షంలోనే సాక్షాత్తు ఎస్ఐ గారు, సిఐ గారు, కానిస్టేబుల్ మొత్తం బెటాలియన్ అంతా ఉంది. ఒక చిన్న కార్యక్రమం చేస్తామంటే ఇండియా కూటమిలో ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు తెలుసుకొని అడుగడుగున మమ్మల్ని అడ్డుకుంటారు. అలాంటి పోలీస్ వ్యవస్థ నిన్న ఏమైంది? వాళ్ళ కళ్ళ ముందరే నిన్న దాడికి పాల్పడుతా అంటే ఏమి చేసుకోలేని సంఘటన. నిన్న పోయి బ్రిటిష్ జనతా పార్టీ మీద కంప్లైంట్ చేస్తే రాత్రి ఎఫ్ఐఆర్ కట్టినామన్నారు. ఎఫ్ఐఆర్ కట్టినామంటున్నారు కానీ ఏం కట్టినారో ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉదయం కూడా పోయి రావడం జరిగింది. అయ్యా, వందలాదిగా వాళ్ళ కార్యకర్తలు వచ్చి పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే కేవలం 2 మీద కేసు కట్టినామంటున్నారు. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు నిన్న ఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు 2 పేర్లు రాసి ఇచ్చినాం. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారి తర్వాత అనుచరులని. వీడియో క్లిప్పింగ్లని పోలీసు వాళ్ళే ఉంటారు. ఒక చిన్నగా మాట్లాడితే పోలీసు వాళ్ళు 4 కెమెరాలు పట్టుకొని తిరుగుతుంటారే, మళ్ళీ ఎవరు వచ్చినారు ఏం లేదనేది మీకు తెలుదా? అది హాస్యాస్పదం కదా. అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, బ్రిటిష్ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి, జనసేన కూటమి నాయకులు ముందు నుంచి కార్యాలయాలపైన, ఇంట్లపైన దాడులు జరిగితే ఇమ్మీడియట్లీ మేము కేసులు కడతాం, మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మళ్ళీ ఎక్కడ చర్యలు తీసుకున్నారు, ఏం చేసినారు? ఇవన్నీ బట్టి చూస్తా ఉంటే భారతీయ జనతా పార్టీ దేశంలో ఉనికి కోల్పోతా ఉంది. ఉనికి కోల్పోయే తరుణంలో ప్రజల మీద, పార్టీ కార్యాలయాల మీద, మనుషుల మీద, రేపొద్దున మా ఇండ్ల మీద కూడా దాడి చేస్తాను. దీనికి ఏం మీరు ఎలా కట్టడి చేయగలరని చెప్పేసి పోలీసు వారిని అడుగుతున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ఏం జరిగినా మేము చేస్తూ ఉంటున్నారు. మరి ఏం చేసినారు? 24 గంటలు గడిచి వస్తూ ఉంది. ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు, వాళ్ళ మీద చర్య తీసుకునే దాఖలాలు లేవు. దీని ఇండియా కూటమి పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. దీనిపైన యావత్ భారతదేశం మొత్తం ఉద్యమ కార్యాచరణ చేపడతామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాను. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద బీజేవైఎం కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసి రాళ్ళు, కోడిగుడ్లు రువ్వడం, ఫ్లెక్సీలు చించడం వంటి దారుణమైన సంఘటనలు జరిగాయి. పట్టపగులే ఒక జాతీయ పార్టీ కార్యాలయం మీద భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రౌడీ మూకలు తప్ప తాగి మరి విచక్షణ రహితంగా మరి దాడి చేశారు. అడ్డగించిన పోలీసు వారి మీద కూడా మరి నూకి దౌర్జన్యం చేయబోయారు. మరి ఇప్పుడు ఒకటి అడుగుతూ ఉన్నాం, భారతీయ జనతా పార్టీ వారికి అధికారంలోకి, 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో పదే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, మరి వారి పార్టీ నాయకులు అమిత్ షా గారు, బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. ప్రజాస్వామ్యం గురించి చెప్తా ఉన్నారు, చట్టాల గురించి చెప్తా ఉన్నారు, శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ సంఘటన మీరు ప్రోత్సహిస్తారా? మరి ఏదైనా రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే మరి చట్ట పరిధిలో పరిష్కరించుకోవాలి. చట్టపరమైనటువంటి పద్ధతులను ఎంచుకొని మరి చర్చ చేయాలి తప్ప మరి రౌడీల మాదిరి, వీధి రౌడీల మాదిరి వాళ్ళ ఆఫీసుల మీద, కార్యాలయం మీద దాడి చేయడం అంటే దేనికి సంకేతం అని అడుగుతూ ఉన్నాం. ఢిల్లీలో చిన్న సంఘటన, మరి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఏదో మరి నిరసన వ్యక్తం చేశారని ఇవాళ అనంతపురంలో మరి దౌర్జన్యం చేయడం ఏంటి, దాడికి పాల్పడడం ఏంటి అని అడుగుతూ ఉన్నాం. పోలీసు వారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అధికారంలో ఉన్నవారని మరి వారికి మీరు ఎలాంటి మెతక వైఖరి అవలంబించకూడదు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలని అడుగుతూ ఉన్నాం. పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారంటే మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసామని చెప్తా ఉన్నారు, అవసరమైతే మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. నిన్న సాయంత్రం దాడి చేస్తే ఇవాళ వరకు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం అంటే అంతర్యం ఏంటి? సాధారణమైనటువంటి ప్రజలు ఏదైనా చిన్న తప్పు చేస్తే మేఘాల మీద వెళ్ళి మరి తీసుకొచ్చి జైలులో స్టేషన్లో పెట్టి మరి రకరకాల కేసులు పెడతారు. అవసరమైతే 3rd డిగ్రీ కూడా ఉపయోగిస్తారు. మరి రాజకీయ అండదండలు ఉన్నాయనేసి వాళ్ళు ఏమి దౌర్జన్యం చేసినా, ఏమి దాడులు చేసినా మీరు చిల్లకూరు మండలం శ్రీ ముత్యాలమ్మ వారి జాతర మహోత్సవం ఏర్పాట్లపై తూర్పు కన్నుపూరు గ్రామం దేవాలయం ప్రాంగణం నందున్న మీటింగ్ హాల్ నందు అధికారులు మరియు పాలక మండలి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ శాసనసభ్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ముత్యాలమ్మ జాతరలో నలుమూలల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయాలని తెలిపారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లను చేయాలని అన్నారు. గతంలో చేసిన పొరపాట్ల మరలా దొరలకుండా చూడాలని తెలిపారు. రాబోయే రోజులలో ఈ జాతర పండుగను రాష్ట్ర పండుగ చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కాబట్టి అటు ఎందుకంటే మనం చాలా పెద్ద జాతర, ఇది చిన్న జాతర కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పండుగ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా
మంచి పనులు చేస్తుంది. దేవాలయాలు అపజాలు ఏ విధంగా స్పందిస్తుందో కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక మంచి ఐడియాతో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా హిందువుల మనోభావాలను ఇబ్బంది లేకుండా చేసేటువంటి గవర్నమెంట్ పైన కింద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఆర్టీసీ ఇష్యూ కూడా చెప్పారు. ఆ నష్టపోలు కూడా బస్సులు ఉంచండి, ఒక కొన్ని బస్సులు అని చెప్పారు. డిఎం గారు కూడా చెప్పాం. కాబట్టి ఆ బస్సుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి. అంటే ఇక్కడ చెప్పిన తర్వాత మీరు చేయకపోతే అది బాగుండదు. ఒకసారి చెప్పిన తర్వాత ఇది అందరూ మీకు ఆదాయం, ఆర్టీసీ కూడా ఆదాయం. ఆర్టీసీకి ఏమి ఫ్రీ అని కాదు, బస్సుకి డబ్బులు ఇస్తారు. మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు తీరని వాళ్ళు మగవాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు. కాబట్టి మీకు కూడా ఆదాయం వచ్చే కార్యక్రమం కాబట్టి మీరు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి ఆర్టీసీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ వాళ్ళు వచ్చారు, జాగ్రత్తగా చేయాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ ఎందుకంటే ఇది జాతర కాబట్టి మందు తాగేసి వచ్చినటువంటి పేదవాళ్ళ యొక్క కామన్లు లాగేయడం, జోకులు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి లేకుండా నేను ఖచ్చితంగా దివంగత శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి సందర్భంగా విద్యానగర్లోని నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో నేదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న నాయకులు, కార్యకర్తలు, నేదురుమల్లి అభిమానులు ఎన్బీకేఆర్ విద్యాసంస్థలోని విద్యార్థులను పలకరిస్తూ వారందరికీ అభినందనలు తెలియజేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయులు శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, శ్రీ నేదురుమల్లి గౌతమ్ రెడ్డి అనంతరం రామ్ కుమార్ రెడ్డి, గౌతమ్ రెడ్డి రక్తదానం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు, నాయకులు, కార్యకర్తలు, ఎన్బీకేఆర్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి, జనార్దన్ రెడ్డి అభిమానుల అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జనార్దన్ రెడ్డి గారి 91వ జన్మదిన సందర్భంగా జయంతి రోజున ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఉదయం ఇంట్లో పూజ చేసి స్వగ్రామమైన వాకాడులో నివాళులర్పించి కేక్ కట్ చేసి సమాజానికి ఉపయోగపడేలా ఒక కార్యక్రమం ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. రికార్డ్ కోసం కాదు కానీ మనస్ఫూర్తిగా ప్రతి సంవత్సరం స్వచ్ఛందంగా ప్రజలు, మరీ ముఖ్యంగా విద్యార్థులు, అమ్మాయిలు, అబ్బాయిలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని దానివల్ల ఎంతో మందికి ఉపయోగపడేలా వాడికి అర్థమవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ముందుకు రావడం జరుగుతుంది. పూజ, కేక్ కట్ చేయటం ఆయనకి ఇష్టమైన ఊర్లో చాలా మందికి తెలుసు. రాత్రి 2 గంటలైనా నెల్లూరులో ప్రోగ్రాం పూర్తి చేసుకుని 2 గంటల నిద్ర కోసం వాకాడికి వచ్చి పడుకొని మళ్ళా ఉదయం 5 గంటలకు నెల్లూరు పోయేవారు. కానీ రక్తదాన శిబిరం ఆయన నుంచి నేర్చుకున్న మంచి లక్షణాలని అలవర్చుకొని ముందుకు సాగుతానని, రాజకీయాల్లో ఇలాంటివి మంచితనం ఉంటే ముందుకు పోలేరు, పైకి ఎదగలేరు అంటారు. అది తప్పని నిరూపిస్తూ ఆ మంచి నడకలోనే నడుస్తూ ఆయనకి ఎలాంటి చెడ్డ పేరు లేకుండా ఆయన నమ్ముకున్న ఇక్కడి ప్రజలందరికీ కూడా అండగా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ వెలుగోడు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిధిలో ఉద్యోగులు నిరసన. నంద్యాల జిల్లాలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం. శ్రీ శ్రీ ముచ్చ
పోచాలమ్మ వారి జాతర మహోత్సవ ఏర్పాట్లపై సునీల్ కుమార్ సమీక్ష. దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 91వ జయంతి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.